ప్రియులారా, 6 ముద్రల గురించి మనం విన్నాం. ఒక ముద్ర బ్యాలెన్స్ ఉంది, కానీ 6వ ముద్ర వరకే మనం చదువుకున్న రెఫరెన్స్కి అక్కడ సింక్ అయి ఉంటుంది కదా. అయినా సరే 7వ ముద్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది. 7వ ముద్రకి 5వ ముద్రకి ప్యారలల్గా ఒక సన్నివేశం అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈరోజు దాని గురించి మనం ధ్యానించుకుందాం. కాబట్టి మన అంశంలో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలోను గనక మనం వెళ్తే అక్కడ ఏవని రాయబడి ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తీయండి. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అని అక్కడ రాసున్న ప్రియులారా. కాబట్టి అవి ఏ శ్రమలు మహాశ్రమలు 2 ఉన్నాయి. శ్రమలేమో 3.5 సంవత్సరాలు ఉంటాయి, మహాశ్రమలేమో ఒక 3.5 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి శ్రమలు ముగిసిన వెంటనే ఆ యొక్క సూచన ఏదైతే ఉందో 6వ ముద్ర విప్పినప్పుడు ఆ ఆకాశం నుండి శక్తులన్నీ కూడా ఏం చేయబడతాయి, కదిలించబడతాయి అని మనం ఇక్కడ కానీ ప్రకటన గ్రంథం 6వ ముద్ర విప్పినప్పుడు కానీ మనం చదువుతాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి అక్కడ రాసి ఉంటది. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బోరలియబడెను. మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ధూపద్రవ్యములను పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. అంతటా 7 బోరలు పట్టుకుని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడేది. చూడండి ప్రియులారా, ఈ ముద్రలో ఎప్పుడైతే 7వ ముద్ర విప్పేశారో అక్కడ 3 ప్రక్రియలు జరుగుతాయి. మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అని ఉంటుంది. నిశ్శబ్దం అంటే మనందరికీ కూడా తెలుసు కదా, సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. కాబట్టి పరలోకంలో 7వ ముద్ర ఎప్పుడైతే గొర్రెపిల్ల 7వ ముద్ర విప్పిందో అప్పుడు పరలోకం అంతా కూడా ఒక్కసారిగా ఏమైపోద్ది, నిశ్శబ్దంగా అయిపోద్ది ప్రియులారా. అరగంట సేపు, దాదాపుగా ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దాన్ని అక్కడ చూస్తాం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి ఏం చేశారంట, 7 బోరలు ఇవ్వబడెను. తర్వాత 2వ ప్రక్రియ, 7 దూతలు దేవుని ఎదురుగా నిలబడినప్పుడు ఆ 7 కూడా ఏమేబడి 7 బోరలు ఇచ్చారు. అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయిన తర్వాత ఇంకొక దూత వస్తుంది. ఇంకొక దూత వచ్చి, ఇది మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంకొక దూత వచ్చి ఏం చేస్తుందంటే, సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను అని అక్కడ రాసున్న ప్రియులారా. 5వ ముద్ర విప్పబడినప్పుడు బలిపీఠం కింద నుంచి ఈ యొక్క హతసాక్షులు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, కేకలు వేస్తూ ఉంటాయి. వారందరూ కూడా అక్కడ ప్రార్థన అని ఉన్నది, కానీ వారందరూ కూడా ఏం చేస్తారు, అక్కడ ఏవండి నాదా పరిశుద్ధుడా అని దేవునికి ఏం చేస్తూ ఉంటారు, వారు ఏవండి కేకలు వేస్తూ ఉంటారు. అంటే నువ్వు ఎప్పుడు ప్రతిదండాన్ని చేస్తావు, నువ్వు ఎప్పుడు కక్ష తీర్చుకుంటావు, మేము ఇక్కడ ఆ యొక్క హతసాక్షులుగా మేము మారాము, మేము ఎన్నో నిందలు అవమానాలు మేము భరించాం కాబట్టి అని ఆ ప్రార్థన, ఆ యొక్క మొర దేవునికి పెడతా ఉంటాయి, ఈ కేకలు వేస్తూ ఉంటాయి అక్కడ బలిపీఠం కింద ఉన్న ఆత్మలో. కానీ 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక దూత సువర్ణ దూపార్తి పట్టుకుని, అంటే
ఒకలాంటి ఆ యొక్క కుండని పట్టుకున్నప్పుడు అందులో నుంచి ధూపం వేస్తారు. సాంబ్రాణి అవి వేసినప్పుడు ఏమొస్తుంది? పొగ వస్తుంది. దాన్ని ధూపార్తి అని పిలుస్తారు ప్రియులారా. దాన్ని పట్టుకుని బలిపీఠం ఎదురుగా నిలబడుతుంది ఆ దూత. అలా నిలబడినప్పుడు ఎందుకని నిలబడుతుందంటే, ఏవండి, ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను అని అక్కడ రాసున్న ప్రియులారా. ఆ యొక్క ధూపార్తిలో ఈ యొక్క పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా అందులో ఆ పాత్రలో కలపటం జరుగుతుంది ప్రియులారా. కలిపినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? తర్వాత ఏమని రాయబడిందో చూడండి, 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. అంతేకాదు 4వ వచనంలో కూడా చూడండి ప్రియులారా. అప్పుడు ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి ఆ దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను అని అక్కడ రాసున్న ప్రియులారా. వారు చేసినటువంటి ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఆ ధూప ద్రవ్యములతో కలిపినప్పుడు ఆ పొగ ఏదైతే ఉందో పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి ఆ దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. 7వ ముద్ర విప్పినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ప్రియులారా, మొట్టమొదటిగా నిశ్శబ్దం ఏర్పడుతుంది. రెండవదిగా 7 దూతలు వచ్చి అక్కడ నిలబడతాయి. 7 దూతలకి కూడా ఏమి ఇవ్వబడతాయి? 7 బూరలు ఇవ్వబడతాయి. తర్వాత వేరొక దూత వచ్చి ఆ ధూపార్తిని పట్టుకుని అక్కడ ఎదురుగా నిలబడుతుంది. ఎందుకని అక్కడ నిలబడుతుంది అంటే, ఈ యొక్క బలిపీఠం దగ్గర ఉన్న పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన అంతా కూడా ఎక్కడ కలుపుతారు? ఆ ధూపార్తిలో కలిపినప్పుడు ఆ యొక్క ధూపం ఏం చేయబడుతుందంటే, ఆ ప్రార్థన అంతా కూడా మొట్టమొదటి ఏమవుతుంది? దేవుని సన్నిధికి చేరుతుంది ఆ పొగ ఏదైతే ఉందో. రెండవదిగా ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ నిప్పులను తీసుకుని అందులో వేసి దానిని ఏం చేస్తుంది? భూమి మీదకి పడేస్తుంది ప్రియులారా. పొగ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? పైకి వెళ్తుంది. ఇప్పుడు మనం మంట వేసాం అనుకోండి, పొగ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా? పొగ పైకే కదా వెళ్ళేది, అవునా? అలాగే అక్కడ కూడా పొగ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తా ఉంది. తర్వాత ఆ నిప్పులు అందులో వేసి మిగిలిన నిప్పులు ఏవవుతున్నాయో వాటిని భూమి మీద పడేసినప్పుడు ఉరుములు, మెరుపులు, తర్వాత భూకంపము, ఏవండి, ధ్వనులు కలిగెను అని అక్కడ రాసున్న ప్రియులారా. చూడండి, అక్కడ ఇవాళ మనం ప్రాముఖ్యంగా ధ్యానించుకోవాల్సినటువంటి మాట ఏంటి అంటే, పరిశుద్ధుల యొక్క ప్రార్థన అని అక్కడ రాసున్న ప్రియులారా. నీ ప్రార్థన, మన ప్రార్థన, సంఘ ప్రార్థన, ఒక దినాన్న రోజు మనం చేసేటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి చెప్పండి? బలిపీఠం దగ్గర, బలిపీఠం కింద ఉంటాయి ప్రియులారా. ఆ ప్రార్థనలన్నీ కూడా 5వ ముద్ర విప్పినప్పుడు కేవలం అవి మొరపెట్టిన అంతే ఆత్మలన్నీ కూడా. కానీ 7వ ముద్ర విప్పినప్పుడు ఆ ప్రార్థన అంతటినీ కూడా దూత చేంజ్ చేసింది, ఆ ధూపార్తిలో వేసింది ప్రియులారా. ఈ యొక్క అంశం మనకి అర్థం కావాలి అంటే, పాత నిబంధనలో గనక మనం వెళ్తే ధర్మశాస్త్రం ప్రకారము ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన యాజకుడు ఏం చేయాలి అంటే, ఈ ధూపార్తిని తీసుకొని బలిపీఠం దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా ఆయనకి ఒక బలి అర్పించాలి. ఎందుకంటే ఆయన చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి పరిహారం అవడానికి. రెండవదిగా ప్రజల తప్పులు, ప్రజల పొరపాట్లు, ప్రజల పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తం అతను ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి అర్పణ అర్పించాలి. ఇది ధర్మశాస్త్ర ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియ. మరి ఇప్పుడు మనందరం అది చేస్తా ఉన్నామా ప్రియులారా? మనందరం ఇప్పుడు చేస్తా ఉన్నామా? ఇప్పుడు యాజకులు ఉన్నారా చెప్పండి? ఇప్పుడు యాజకులు లేరు. ఇప్పుడు ఉన్న వారందరూ కూడా సేవకులు. యాజకులు వేరు, సేవకులు వేరు, పరిచారకులు వేరు. ఇక్కడ పరిశుద్ధుల యొక్క ప్రార్థన ధూపంలో వేసినప్పుడు, ఆ ధూపార్తిలో వేసినప్పుడు ఆ ధూపం, ఆ పొగ అంతా కూడా ఏమైంది ప్రియులారా? దేవుని సన్నిధికి చేరెను అని అక్కడ రాస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మనం చేసేటువంటి ప్రార్థన
అది ధూపంగా మారి దేవుని దూతలు కూడా ఉంటాయి. ఆ యొక్క ప్రార్థన అంతటినీ కూడా మనం అనుకుంటాం అప్పుడే జరిగే ప్రక్రియ మీద అనుకుంటాం. అది కానీ ఈ క్షణంలో మనం చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అదంతా కూడా దేవుని సన్నిధికి ధూపం వల్ల ఏమవుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది ప్రియులారా. కానీ ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థన మాత్రమే దేవుని సన్నిధికి చేరుతుంది అని ఇక్కడ రాస్తుంది. ఈ లోపులో మన అతిక్రమాలు, మన పాపాలు ఏవైతే ఉన్నాయో, మన దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ప్రార్థనకి ఏమైపోతాయి, కొన్నిసార్లు అడ్డుపడిపోతాయి ప్రియులారా. ధర్మశాస్త్ర ప్రకారం యాజకుడు వచ్చి మొట్టమొదటిగా ఆయన ఒక బలి అర్పించుకోవాలి పరిశుద్ధుడిగా మార్చబడడానికి. రెండవదిగా ప్రజలందరి యొక్క పాపాలు కూడా వారు పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టడానికి వారికి అర్హత లేదు. ఒకవేళ మనమే గనక ధర్మశాస్త్ర ప్రకారం గనక ఉంటే మీరందరూ ఇక్కడికి రావడానికి నో ఎలా మీ అందరికీ కూడా మీరందరూ ఆ బయట ఆవరణలోనే ఉండాలి, అక్కడే ఉండి మీరు మొరపెడతా ఉండాలి. ఆ యొక్క ద్వారం గుండా యాజకుడు ఇక్కడికి వచ్చి ఈ బలిపీఠం ఏదైతే ఉందో దీని మీద బలి అర్పించి మీరు చేసిన తప్పులు పాపాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఒప్పుకొని ఇక్కడ బలి అర్పించినప్పుడు మీ పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి. ఇది ధర్మశాస్త్రం ప్రియులారా. కానీ ఇప్పుడు మనందరం కూడా క్రీస్తు యొక్క కృపాకాలంలో ఉన్నాం కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఎవరు యాజకుడు? మనకున్నది ఒకే ఒక యాజకుడు, మనకున్నది ఒకే ఒక ప్రధాన యాజకుడు. ఆయన ఎవరు ప్రియులారా? యేసు క్రీస్తు. ఎందుకంటే మనందరి కోసం ఒకేసారి తనకు తానుగా ఏమైపోయాడు, బలైపోయాడు. తర్వాత మన పాపాల నిమిత్తం ఆయన ఏం చేస్తా ఉన్నాడు, నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఆ యొక్క ధూపం ఏదైతే ఉందో నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి ఆయన బలిపీఠము దగ్గరే ఉన్నాడు ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వరకు కనుక అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా కూడా ఆ యొక్క యాజకత్వం గురించి, యాజకుడి గురించి ఇక్కడ రాసి ఉంటది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని ఇక్కడ రాసున్న ప్రియులారా. మనం చేసేటువంటి ప్రార్థన ఇక్కడ ఏమనుంది, ఒప్పుకోలు ఒకటి ఉంది. తర్వాత మన బలహీనతల యందు మనతో సమానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడెను అని ఉంది ప్రియులారా. అంటే యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు మనకి ఎలాంటి శోధనలు వస్తాయో, మన కంటిలో కానీ, మన తలంపుల్లో కానీ, మన శరీర ఇచ్చలు కానీ, మన హృదయంలో కానీ, ఏదైనా కానీ వాటెవర్ ఈ రోజున మీరు ఎదుర్కొనే ప్రతి శోధన కూడా యేసుప్రభువారు కూడా మనతో సమానంగా ఆయన ఏం చేయబడ్డాడు, శోధించబడెను అని ఇక్కడ రాస్తుంది. కానీ మన వలె శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని అక్కడ రాస్తుంది. ఎందుకంటే ఆయన బలి పశువుగా వచ్చాడు కాబట్టి. ఆయన నిష్కలంకుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు. మన వలె శోధించబడినను పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు ప్రియులారా. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని రాస్తున్నాం ప్రియులారా. దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనము చేరామో, కృపాసనమునొద్దకు ఎప్పుడైతే మనము చేరామో ప్రియులారా, అక్కడ మనకి కనికరము దొరుకుతుంది, ధైర్యము దొరుకుతుంది. మన పాపాలన్నీ కూడా అక్కడ ఏమవుతాయి, పరిహరించబడతాయి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25లో కూడా ఏమని రాయబడిందో చూడండి ప్రియులారా. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారిని పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే ఈయన మార్పు లేని యాజకత్వాన్ని వహిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు ప్రియులారా? ఈయన నిరంతరము ఉన్నాడు గనుక అక్కడే
ఆ పరలోకంలో బలిపీఠం ఏదైతే ఉందో అక్కడే ఈయన నిరంతరము ఉన్నాడు, మన యాజకుడు, ప్రధాన యాజకుడు. మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయన. ఎవరైతే ఈ లోకంలో ఉండి మారు మనసు నిమిత్తం పశ్చాత్తాపడతారో, ఎవరైతే ఈ లోకంలో ఉండి వారు పాపాలన్నింటినీ కూడా ఒప్పుకుంటారో, ఎవరైతే ఈ లోకంలో ఉండి ప్రతి విషయంలో కూడా సరి చేసుకుంటారో ప్రియులారా, వారందరి పట్ల ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే మార్పు లేని యాజకత్వాన్ని యేసుక్రీస్తు వహిస్తూ ఉన్నాడు పరలోకంలో. ఆయన వహిస్తూ ఉన్నప్పుడు 25వ వచనంలోకి వస్తే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ రోజున ఎలా మనకి రక్షణ దొరుకుతుంది, ఎలా మనకి విడుదల దొరుకుతుంది, ఎలా మన పాపాలకి పరిహారం దొరుకుతుంది? ఇందాక మనం చదువుకున్న దాంట్లో కనికరం మనకి దొరుకుతుంది అని ఉంది, ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో రక్షణ మనకి దొరుకుతుంది అని ఉంది. ఎందుకంటే ఆయన నిరంతరము కూడా యాజకత్వాన్ని వహిస్తా అక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు మన పక్షంగా ప్రియులారా. అప్పుడు సంపూర్ణముగా రక్షణ కలుగుటకై శక్తిమంతుడై ఉన్నాడు. తర్వాత వచనంలో కూడా ఏమని రాయబడింది చూడండి ప్రియులారా, పవిత్రుడును నిర్దోషియు నిష్కల మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టిరి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని రాసిన ప్రియులారా. ఆయన నిరంతరము ప్రధాన యాజకుడుగా అక్కడ యాజకత్వాన్ని వహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీకు నాకు రక్షణ మారు మనసు ఇవ్వడానికి. ఎందుకంటే ఆయన ప్రధాన యాజకుడుగా ఒక్కసారి ఉండి ఏం చేశాడు, మనందరి కోసం బలైపోయాడు. ఇప్పుడు అందరి పాపాల నిమిత్తం ఆయనే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి మార్పు లేని ప్రధాన యాజకుడు అని మనం చదువుకున్నాం. ధర్మశాస్త్రంలోని గనక మనం వెళ్తే ఒక యాజకుడు చనిపోగానే ఇంకొక యాజకుడు వస్తాడు, ఒక యాజకుడు చనిపోగానే ఇంకొక యాజకుడు వస్తాడు, వాళ్ళందరూ కూడా మారుతూ ఉంటారు ప్రియులారా. కానీ ఈయన మార్పు లేనిటువంటి యాజకత్వాన్ని పరలోకంలో మన నిమిత్తం వహిస్తా 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 ఏం చేస్తా ఉన్నాడంటే మనం సరి చేసుకున్నప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు మన పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తంతో, తర్వాత కూడా ఇంకో రెఫరెన్స్ మనం చదువుదాం, అక్కడ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మన సమస్త బలహీనతల్లో కూడా ఆయన వహించి పవిత్రంగా నిర్దోషిగా నిష్కల్మషుడుగా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు గనుక యేసుప్రభువారు ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చై ఉన్నాడు గనక అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని ఇక్కడ రాస్తున్న ప్రియులారా. ఇప్పుడు 10వ అధ్యాయంలోని గనక మనం వెళ్తే 19 నుంచి 22 వరకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములను గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అని ఇక్కడ రాసుకున్న ప్రియులారా. చూడండి ఎంత స్పష్టంగా దేవుని వాక్యం ఇక్కడ ఉందో. ఆయన యాజకత్వం వహించినప్పుడు మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం అంతా కూడా ఒకసారి స్పష్టంగా ఇవాళ చదువుకోండి ప్రియులారా. 7వ ముద్ర విప్పినప్పుడు ఆ దోపార్తులో పరిశుద్ధులందరి యొక్క ప్రార్థన వేసినప్పుడు అది ఎక్కడ చేరిందని అక్కడ రాస్తుంది. ఆ పొగంతా కూడా దేవుని సన్నిధికి చేరింది అని అక్కడ రాస్తుంది. ఇక్కడ ఏమని రాస్తుంది ప్రియులారా, మనందరం కూడా ఎప్పుడైతే ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయాల ద్వారా ఆయన శరీరం అంతా కూడా ఏమైంది, చేల్చబడింది ప్రియులారా. ఎందుకని చేల్చబడిందో తెలుసా? ఇక్కడ కనుక మనం వస్తే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన శరీరం అనేది ఒక తెర ద్వారా ఆ యొక్క ప్రవేశానికి అది మనకి ఒక మార్గంగా ఉంది అని ఇక్కడ రాస్తున్న ప్రియులారా. రెండవది, ఆయన రక్తము ద్వారా మనం ఇంకా పరిశుద్ధులంగా మార్చబడి పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు అని రాస్తున్న ప్రియులారా. మనకు ధైర్యము అని రాస్తున్న ప్రియులారా. ఏ హృదయంలో అయితే లోకం పాపం ఉంటుందో వారిలో ధైర్యం ఉండదు. ఏ హృదయం అయితే దేవునికి వ్యతిరేకంగా ఉంటుందో వారు ధైర్యంగా నిలబడలేరు. కానీ ఎవరైతే ఏ హృదయం అయితే యేసు రక్తంలో కడగబడిందో వారు ధైర్యంగా ఏం చేస్తారు,
ప్రవేశిస్తారు. ఎక్కడ ప్రవేశిస్తారు? దేవుని సన్నిధిలోకి వారు ప్రవేశిస్తారు ప్రియులారా. ఈ యొక్క రెఫరెన్స్లో కనుక మనం చదివితే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో దేవుడు ఒక మనిషిని ఎంత పరిశుద్ధంగా మార్చడానికి ఆశపడతా ఉన్నాడో, తన ప్రియ కుమారుడి ద్వారా, ప్రధాన యాజకుడి ద్వారా మన కోసం నిరంతరము కూడా మార్పు లేని యాజకత్వాన్ని వహిస్తా ఆయన ఎప్పుడూ కూడా మన హృదయాన్ని, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, హృదయము, మనస్సాక్షి, శరీరము కూడా నిర్మలమైనటువంటి ఉదక స్నానము అని అక్కడ రాసుంది ప్రియులారా. ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి మాటలు ఇక్కడ ఉపయోగించబడి ప్రియులారా. నిర్మలము, కల్మషము, పవిత్రము, పరిశుద్ధత. యేసు రక్తం చేత మనం కడగబడితే నిర్మలమైనటువంటి ఉదక స్నానం కనుక మనం చేస్తే ఆయన రక్తంలో ప్రియులారా, వీఆర్ 100% ప్యూర్. మనం 100% కూడా మనం పరిశుద్ధులంగా మార్చబడతాం ప్రియులారా. ఏమండి, దేవుడు ఎంత పరిశుద్ధంగా నన్ను చేయడానికి ఆశపడతా ఉన్నాడు. ఆయన మన ప్రధాన యాజకుడు. పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం యాజకుడు వచ్చి ఆ దోపార్తిని తీసుకొచ్చి ఇక్కడ బలిపీఠం దగ్గర బలి అర్పించినప్పుడే ప్రజలకి పాప క్షమాపణ జరుగుతుంది. లోకసువార్తలో కూడా మనం వెళ్తే అక్కడ ఒక యాజకుడు వచ్చి ఏం చేస్తాడంటే, లోపలికి వచ్చి అక్కడ అర్పణ అర్పిస్తూ ఉంటాడు. బయట ప్రజలందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అక్కడ దేవుని దూతానికి ప్రత్యక్షమై ఆయనకు ఒక వరాన్ని ఇస్తుంది. బిడ్డలు లేదే. ఎవరండి ఆ యాజకుడు? జకరియా, ఎలిజబెత్ ప్రియులారా. ఆ జకరియాకి ఆ యొక్క బలిపీఠం దగ్గర బలర్పిస్తున్నటువంటి సమయంలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమవుతుంది ప్రియులారా. అక్కడ మీరు చాలా జాగ్రత్త చదివితే ప్రజలందరూ కూడా బయటే ఉండి ప్రార్థన చేస్తున్నారు అని అక్కడ రాసి ఉంటుంది. వారికి ఎలా లేదు లోపలికి రావడానికి. కానీ ఈ రోజున మనందరం కూడా దేవుని సన్నిధిలో మనందరం కూర్చుని ఉన్నాం ప్రియులారా. బలిపీఠం ఎదురుగా మీరందరూ కూర్చుని ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు సిలువలో నీ కోసం, నా కోసం ఆయన ఏం చేశాడు? సంపూర్ణంగా బలి అయ్యాడు ప్రియులారా. ఆయన శరీరం తెరవలే ఉంది. అది ఏమండి, దున్నబడింది, అది కోయబడింది, అది చీల్చబడింది. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయన శరీరమును తెర ద్వారా ఆయన లోనికి ప్రవేశించడానికి ప్రియులారా. అందుకే మనందరం కూడా, సంఘం అంతా కూడా ఆయన యొక్క అవయములవై ఉన్నాము అని ఇక్కడ బైబిల్లో రాసుంది. ఉదయకాల సమయంలో నీ ప్రార్థన ఎలా ఉంది? కొన్ని ప్రార్థనలో స్వార్థాలు ఉంటాయి, కొన్ని ప్రార్థనలో కపటాలు ఉంటాయి. ఏమండి, కొన్ని ప్రార్థనలో దేవుడు, పరలోకం, రక్షణ, మారు మనసు తర్వాత మన సొంత లాభాలు, మన సొంత ప్రయోజనాలు, మన సొంత అతిశయాలు, ముందు నేను బాగుపడితే చాలు అనేటువంటి మనసుతో చాలా ప్రార్థనలు ఉంటాయి ప్రియులారా. మన ప్రార్థన అలాంటి ప్రార్థనలు ఎన్నడూ కూడా ఉండకూడదు ప్రియులారా. 7వ ముద్ర విప్పినప్పుడు, పరిశుద్ధుల యొక్క ప్రార్థన ధూపార్తులు వేసినప్పుడు ఆ ప్రార్థన ధూపం వలె, పొగ వలె దేవుని సన్నిధికి చేరెను అని అక్కడ రాస్తున్న ప్రియులారా. ఇక్కడ మన హెబ్రీయులు రాసిన పత్రికలో కనుక వస్తే, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన అక్కడ ఉండి మన నిమిత్తం, మన పక్షంగా మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన నిరంతరము కూడా అక్కడ ఉండి నిలిచి ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎవరైతే ఈ భూలోకంలో ఉండి, దేవా నన్ను రక్షించు, దేవా నా పాపాలని కడుగు, దేవా నన్ను శుద్ధి చేయి, ప్రభువా నా యొక్క ప్రతి పాపాన్ని కూడా తీసివేయని ఎవరైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెడతారో వారందరి యొక్క ప్రార్థనలు పరలోకంలో ఏం చేయబడతాయి? ఆలకించబడతాయి ప్రియులారా. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట పలికారు ప్రార్థన గురించి. ఏంటో తెలుసా? మీరు అన్యుల వలె విస్తరించి మాట్లాడక ఒకటి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుకొనుచున్నారని ఇక్కడ రాసుంది. కొంతమంది ప్రార్థనలోకి వెళ్ళి ఓవర్గా మాట్లాడేసి, ఓవర్గా చేసేస్తే ఆ ప్రార్థన వెళ్ళిపోద్దని మీరు అనుకుంటున్నారేం. బహుశా అదేమవదు, వెళ్ళదు. ఏమండి, ఇక్కడ 2 మాటలు ఉంది. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు, రెండోది విస్తరించి మాట్లాడవద్దు. అంటే ప్రార్థనలో ప్రియులారా, వాస్తవానికి బైబిల్ ప్రకారం కనుక మనం వెళ్తే వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి ఏం చేయాలి? ఒక దినాన్న లెక్కపు చెప్పాలి అని ఉంది బైబిల్లో. రెండోది, మీరు ప్రార్థనలో కూడా మీరు ఎప్పుడైతే వ్యర్థంగా మీరు మాట్లాడారో అవే మాటలు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి ప్రియులు. వ్యర్థం అంటే మనకు ఉపయోగం లేని మాటలు, మనకి ఏ రీతిగా ఉపయోగపడనటువంటి మాటలు. కాబట్టి వ్యర్థమైనటువంటి మాటల్లోనికి మనం వెళ్ళకూడదు ప్రియులారా ప్రార్థన చేసేటప్పుడు.
కొన్ని సార్లు మనం పశ్చాత్తాపడి ఏడ్చి మనం ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే, ఆ యొక్క ప్రధాన యాజకుడి దగ్గరికి మనం చేర్చబడాలి అంటే, మొదటిగా మనం ఆయన శరీరమును తెర ద్వారా ఆయనలో ప్రవేశించి, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధంగా మార్చబడి, నిర్మలమైనటువంటి ఆ యొక్క ఉదక స్నానము మనం చేసి ప్రియులారా, అప్పుడు మనం మన ప్రార్థన ఆయన విజ్ఞాపనలోనికి చేరి, అక్కడ నుంచి ఆయన దేవుని సన్నిధికి ఏమవుతుంది, ఆ ప్రార్థన చేర్చబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రియులారా. ఆ ప్రార్థన కన్నా ముందు మన అతిక్రమాలు, దోషాలు, పాపాలు ఏమైనా సరే అక్కడ కనుక అడ్డుపడితే అవన్నీ కూడా ఏమవుతాయి, మన ప్రార్థన ఏం చేయవు, పైకి తీసుకెళ్ళవు. దేవుని యొక్క శరీరము బయటే ఆ ప్రార్థనలన్నీ కూడా ఉంటాయి ప్రియులారా. చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. ఆయన శరీరము గుండా మనం ఆయనలో ప్రవేశించాలి. శరీరం లోపల ఆయన రక్తం ఉంటుంది, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. స్వార్థంతో ఉన్న ప్రార్థన, కపటంతో ఉన్నటువంటి ప్రార్థన ఆయన శరీరంలో ప్రవేశిస్తుందా ప్రియులారా? చెప్పండి, ప్రవేశించదు కదా. పరిసయ్యుడు దశంభాగం ఇస్తూ ఉన్నాడు, ప్రక్రియ అంతా కూడా బాగానే ఉంది. వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటా ఉన్నాడు. తన యొక్క భక్తి క్రమం చాలా పర్ఫెక్ట్గా ఉంది, అవునా కదా? ఎంత పర్ఫెక్ట్గా ఉందో ప్రియులారా? ఆయన ప్రార్థన కనుక మనం వింటే ఆయన భక్తి జీవితం పర్ఫెక్ట్గా ఉందా లేదా? వారానికి 2 దినాలు ఏమంటున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. తర్వాత ఆయనకు వచ్చిన దానిలో ఏం చేస్తూ ఉన్నాడు, దశంభాగం చేస్తూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఒక్క చోట ఆయన ప్రార్థన విఫలం అయిపోయింది. ఏంటో తెలుసా? ఇదిగో ఈ సొంకరి వలె నేను అసలు లేనని అన్నాడు. అక్కడ ఆయన ప్రార్థన అంతా కూడా ఫెయిల్ అయిపోయింది ప్రియులారా. కానీ సొంకరలో ఆ క్రమం ఉందా? వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటున్నాడా? లేదు. దశంభాగం తీస్తున్నాడా? లేదు. కానీ సొంకరి ప్రార్థన ఎప్పుడైతే లోపలికి వచ్చాడా, బయటే ఉన్నాడు, నాకు అర్హత లేదనుకున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చి తన పాపాన్ని తాను గ్రహించుకున్నాడు. దేవుని సన్నిధి బయటే ఉండి నేను ప్రవేశించడానికి యోగ్యుణ్ణి కాదు, నేను దేవుని వైపు తలెత్తడానికి కూడా నాకు యోగ్యత లేదు అని ఎప్పుడైతే తలంచుకున్నాడో, ఆ ప్రార్థన అతను ఎలా మార్చింది, నీతిమంతుడిగా మార్చింది ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం వెళ్ళినప్పుడు ప్రియులారా, దేవుడు మన హృదయ పరిస్థితిని చూస్తాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు మన వెనకమాల గతాన్ని చూస్తాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకున్న ట్రాక్ రికార్డ్ అంతా కూడా అక్కడ లెక్కించబడుతుంది ప్రియులారా. ఎవ్రీ ట్రాక్ రికార్డ్ కనుక మనం కొట్టేయాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి వన్ స్ట్రైట్ ప్రేయర్ టు గాడ్ ఈజ్ ఓన్లీ త్రూ ద క్రైస్ట్ ప్రియులారా. నీ ప్రార్థన ఫలించాలి అంటే అది క్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి చేరాలి. నీ ప్రార్థనకి ప్రతిఫలం రావాలి అంటే యేసు క్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి చేరాలి ప్రియులారా. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.